సపోర్ట్ చేయక చిన్నదో పెద్దదో ఒక సర్కారు కొలువు సంపాదించి పెట్టుకుంటే ఏడాదిలోనే లక్షలు కాదు కోట్లు కోట్లు కమాయించవచ్చు. 5-10 ఏండ్లలోనే 100 కోట్లు వచ్చి పడతాయి. ఇగో గిట్లనే అనిపిస్తుంది కొందరు పనితనం చూస్తుంటే. ఏ సర్కారు ఆఫీస్కు పో, పైసలు ఇయ్యంది పని నడతలేదు కదా. 1000 రూపాయలు 10,000 కాదు, ఈ లంచగొండ ఆఫీసర్ల లెక్కంతా లక్షలనే ఉంటుంది. ఆగో గసంటి ఆఫీసర్లే మల్లో మల్క దొరికిళ్ళు, వాళ్ళను దర్శనం చేసుకోరు పారి. ఆగో తలకాయ దించుకొని కూసున్నది చూడు, ఈ మేడం గారి పేరు సుచరిత మేడం, షామీర్పేట్ తహసీల్దార్ మేడం అన్నట్టు. తహసీల్దార్ అంటే పెద్ద పోస్టే, పెద్ద కొలువే. మరి ఇక పెద్ద కొలువు చేసుకుంటా తలకాయ ఎందుకు దించుకున్నది? తలకాయ ఎత్తి గర్వంగా ఉండాలి గాని అంటారా? మేడం గారు చేసిన ఘనకార్యం ఏందంటే ఆగా చూడు 2 నోట్ల కట్టలు. అర్థమైంది కదా, సుచరిత మేడం లంచం తీసుకుంటుంటే దొరికిపోయింది. ఆ లంచం కూడా 10,000 20,000 కాదు, 20 లక్షలట. ఇక చెప్పు కథ, ఒక్కరి కాడ 20 లక్షల లంచం అంటే ఏందన్నట్టు. ఇట్లా దినం ఎంతమంది కాడ తీసుకుంటుంది? ఇప్పటికీ ఎన్ని కోట్లు వెనకేసుకున్నది? గిట్లనే అనుమానం వస్తుందా లేదా? అయితే మేడం గారు 30 ఎకరాల భూమిని ఏదో కన్వర్షన్ చేసేటందుకు 30 లక్షలు అడిగిందట లంచం. అంటే ఎకరానికి లక్ష, 30 ఎకరాలకు 30 లక్షలు. ఇక చెప్పు కథ. ఇక డ్రైవర్తోని కలిసి 30 లక్షలు తీసుకుంటుంటే ఏసీబీ ఆఫీసర్లు దొరకబట్టిర్రు. మేడం గారు దొరికినాక గిట్ల తలకాయ దించుకోవాల్సి వచ్చింది. కష్టపడి చదివి కొలువు సంపాదించి ఏం లాభం? ఇప్పుడు చూడు తలకాయ ఎత్తుకోకుండా అయిందా? షామీర్పేట ఎంఆర్ఓ మేడం ఆతిర్ల దొరికిందా? ఇగో జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలా సర్వేయర్ బ్రహ్మయ్య లంచం తీసుకుంటుంటే దొరికిపోయిండు. ఈయన కూడా భూమి పని కోసమే తీసుకున్నాడట. 4 ఎకరాల భూమిని సర్వే చేసేటందుకు ఒక ఎకరానికి 5,000 చొప్పున లెక్కగట్టి 20,000 లంచం బిల్లేసిండు. అడ్వాన్సుగా 5,000 రైతు కాడ తీసుకుంటుంటే దొరికిపోయిండు. కాదు, భూములు జాగల కాడ చూసినవా లంచగొండ ఆఫీసర్లు ఎట్టరెచ్చిపోతుర్రో? అసలు నన్ను అడిగితే ఈ సర్కారు తెచ్చిన భూభారతి చట్టమే లంచగొండి ఆఫీసర్ల పంట వండిత్తన్నట్టు కొడుతున్నారు.